మన తిరుపతిలో గంగమ్మ పుట్టినిల్లు మరియు అత్తగారిల్లు ఉందని మీకు తెలుసా? సో పాయింట్కి వస్తే పూర్వం పాలెగాడు పెద్ద గంగమ్మని కామంతో కోరిన కారణం వల్ల చిన్న గంగమ్మ పెద్ద గంగమ్మకి ఒక మాట ఇస్తుంది. ఎలా అయినా పాలెగాడు తలని తీసుకొని వస్తాను అని చెప్తుంది. అలానే పాలెగాడిని చంపడానికి అమ్మవారు పుట్టింటైన అవిలాల వారు చిన్న గంగమ్మని అత్త ఇంటికి తీసుకొని వెళ్ళేకి సహాయం చేస్తారు. మంగళవారం రాత్రి దీపాల వెలుగు మధ్య పంబాల వాద్యాల సంబరంతో అత్త ఇంటి అయిన కైకాలరెడ్డి వారు గంగమ్మ పుట్టింటి అవిలాల పెద్దిరెడ్డి ఇంటికి వెళ్తారు. గాడెస్ గంగమ్మని ఒక సమయంలో ఈ పెద్దిరెడ్డి కుటుంబం పెంచారని నమ్ముతారు. అందుకే ఆ ఇల్లు గంగమ్మ పుట్టినిల్లుగా భావిస్తారు. ఆ తర్వాత ఒకరికొకరు మర్యాద చేసుకొని ఒక పవిత్ర సారెని తీసుకుంటారు. అది సింపుల్ సారె కాదు, పసుపు కుంకుమతో ఉన్న అమ్మవారి స్వరూపమని నమ్ముతారు. అక్కడ ఉన్న అధికారులు అమ్మవారికి మంగళ స్నానం చేయించి అప్పగింతలు చేస్తారు. ఆ క్షణం భక్తి పరంపర మరియు గౌరవం కలిసి ఒక పవిత్ర వేడుకగా మారుతుంది. తర్వాత అవిలాల వారు అమ్మవారికి సారెని కైకాల కుటుంబానికి ఇస్తారు. ఇప్పుడు యాత్ర తిరిగి తిరుపతికి స్టార్ట్ అవుతుంది. కానీ ఇది నార్మల్ రిటర్న్ కాదు, ఇది ఒక ఉత్సవం. సంగీతం, ఆట, పాట, ఆనందంతో తిరిగి వస్తారు. ఆ మార్గంలో భక్తులు ఆ సారెని తీసుకుంటున్న వారిని అమ్మవారి రూపంలాగా భావించి పాదాలు కడుగుతారు. ఈ యాత్రలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విశేషం ఉంది. అవిలాల జనం తమ అమ్మాయిని పంపించడానికి ఇష్టపడరు. అందుకే ఒక ప్లేఫుల్ ఫైట్తో తిరుపతి వారిని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఇది కోపం కాదు, ఇది ప్రేమ. ఇది యుద్ధం కాదు, ఇది బంధం. అవిలాల నుండి తిరుపతి వరకు ఇది ఒక యాత్ర కాదు, ఇది ఒక అనుభూతి, ఒక పరంపర, ఒక జీవితం. తిరుపతి చేరిన తర్వాత మొదటి పూజ పోతరాజుకి చేస్తారు. నెక్స్ట్ వీడియోలో చాటింపు ఎలా చేస్తారో తెలుసుకుందాం.